రాజమండ్రిలో మెడికో ప్రియాంకను ఇద్దరు వ్యక్తులు కారుతో పదే పదే గుద్ది ఉద్దేశపూర్వకంగా చంపేసిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మీద పోలీసుల మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. చివరకు ప్రియాంక తండ్రి కూడా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని నిలదీశారు. ప్రభుత్వానికి ఈ స్థాయిలో డ్యామేజ్ అవుతూ ఉండడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ తరఫున కాస్త పేరున్న వ్యక్తులు కావచ్చు, ఈ కేసుకి సిదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ కేసుకి లింకు పెట్టడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు ఇలా ఉంటాయి చూడండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టారు. మెడికో ప్రియాంకను కారుతో గుద్ది చంపిన వ్యవహారం పైన ట్వీట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తం ప్రభుత్వ వైఫల్యాన్ని, పోలీస్ వ్యవస్థ వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతోంది అంటూ విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆధారంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసినప్పుడు సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జైలు దగ్గరికి వెళ్లారు. ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు రోడ్డు మీద వెళ్తున్న ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేస్తే ఈ మాత్రం దానికి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని మాట్లాడేశారు. కానీ ఈ రోజు మాత్రం ప్రియాంక కేసుకు వచ్చేసరికి మాత్రం నిందితుల్ని చాలా కఠినంగా శిక్షించాలి, ఇది మొత్తం పోలీస్ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అని మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కాదు డబుల్ స్టాండర్డ్స్, తెలుగుదేశం పార్టీ విలువల పరంగా ఏ దిశగా వెళ్తుందని సమీక్ష చేసుకోవడానికి ఈ రెండు ఉదాహరణలు సరిపోతాయి. సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసింది నిజం, అక్కడ ఒక దారిన వెళ్తున్న ఒక గొర్రెల కాపరి చనిపోయింది నిజం. కానీ పోలీసులు ఏమని కేసు పెట్టారు? ఉద్దేశపూర్వకంగానే సిదిరి అప్పలరాజు కుమారుడు అతన్ని చంపేయాలనే ఉద్దేశంతోనే తాను గుద్దితే చనిపోతాడని తెలిసే యాక్సిడెంట్ చేశారు అని సెక్షన్లు పెట్టారు. వెంటనే కోర్టు ఆ సెక్షన్లను కూడా తొలగించేసింది. ఇది పూర్తిగా యాక్సిడెంట్ అయినప్పుడు ఉద్దేశపూర్వకంగా చంపేందుకు ప్రయత్నించారని మీరెలా కేసు పెడతారంటూ ఆ సెక్షన్లను కోర్టు ఆ రోజే తొలగించింది. జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ పోలీసులు ఉద్దేశపూర్వకంగా సిదిరి అప్పలరాజు కుమారుడు చనిపోతాడని తెలిసే యాక్సిడెంట్ చేశారని కేసు పెట్టారు. అసలు ఆయన దారుణ వెళ్తున్నది ఒక గొర్రెల కాపరి, అతడికి ఇతడికి ముందే సంబంధమే లేదు, పరిచయమే లేదు. మరి అలాంటప్పుడు ఒక గొర్రెల కాపరిని ఉద్దేశపూర్వకంగా చంపేయాలని సిదిరి అప్పలరాజు కుమారుడు ఎందుకు అనుకుంటారు? మీరు అలా ఎందుకు సెక్షన్లు పెట్టారు అని పోలీసుల్ని, ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ముక్కు మోహన్ రెడ్డిని గొర్రెల కాపరిని ఢీ కొట్టి చంపేస్తే తప్పేంటి అని అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సమర్థించలేదు. పైగా ఆ రోజు సిదిరి అప్పలరాజు కుమారుడు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయలేదు. కానీ ప్రియాంక కేసులో చాలా క్లియర్గా సీసీ ఫుటేజ్ ఉంది. వాళ్ళు అంతకుముందే ఒకసారి తాగిన మద్యం మత్తులో గొడవ పడ్డారు, థియేటర్ సిబ్బందితో గొడవ పడ్డారు. ఆ తర్వాత స్కూటీలో ప్రియాంక ఆమె స్నేహితుడు బయటకు వస్తూ ఉంటే పదే 3 సార్లు కారుతో ఢీ కొట్టి వాళ్ళు కింద పడిపోయిన తర్వాత ఆమె తల మీద కారు ఎక్కించి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగా చేశారు అన్నది ఆల్రెడీ తేలిపోయింది. ఇక్కడ పోలీసుల మీద, ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు చేయాల్సి వస్తుంది ఎవరైనా అంటే, ఈ ఘటన 3వ తేదీ జరిగితే 6వ తేదీ వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మీడియాకు కనీసం ఒక ప్రెస్ నోట్ ఇవ్వలేదు ఇలా జరిగింది అని. పైగా 3వ తేదీ కేసు పెట్టామని చెప్తున్నారు, కానీ ఇటు సాధారణ యాక్సిడెంట్ లాగా కేసు పెట్టారు. అక్కడ సీసీ ఫుటేజ్ అంత క్లియర్ గా కనపడుతున్నా సరే, పదే గుద్దడం, తల మీద కారెక్కించి వెళ్ళడం అన్నది కనపడుతున్నా సరే ఒక సాధారణ యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా కప్పెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ భరత్ తో పాటు వైసీపీ నాయకులు ఎప్పుడైతే ఈ అంశం మీద మాట్లాడడం మొదలు పెట్టారో అప్పుడు 6వ తేదీ వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా మళ్ళా సెక్షన్లన్నింటినీ మార్చేసి వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే తాగిన మద్యం మత్తులో ఉద్దేశపూర్వకంగానే తాము చేస్తున్న చర్య వల్ల వాళ్ళు చనిపోతారని తెలిసే ఈ యాక్సిడెంట్ చేశారని సెక్షన్లు తీవ్ర స్థాయికి తీసుకొచ్చారు. ఇంత నేపథ్యం ఉన్నప్పుడు సిదిరి అప్పలరాజు కుమారుడు చేసిన సాధారణ యాక్సిడెంట్కి ఈ కేసుకి ఎలా లింకు పెడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? సరే, జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు అంటున్నారు కదా, సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేశారని తెలియంగానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చారు. ఎందుకు వచ్చారు? చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నా ఏ యాక్సిడెంట్లు కూడా డబ్బులు ఇవ్వని మంత్రులు అక్కడ మాత్రం ఎందుకు ఇచ్చారు అంటే, సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని టార్గెట్ చేయవచ్చు. సిదిరి అప్పలరాజు కుమారుడు కేసులో అంత వేగంగా వెళ్ళిపోయి పరామర్శలు చేసిన మంత్రులు మరి మెడికో ప్రియాంక చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఎవరైనా వెళ్ళి పరామర్శించారా? ఆమెకు వైద్యం ఎలా అందుతోందని ఒక్కరైనా వెళ్ళి పరామర్శించారా? చివరకు ఆమె తండ్రి అన్నారు కదా, ఈ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోందా? ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత గారు, మీరు కనీసం స్పందించండి, ఒక మెసేజ్ కూడా పెట్టలేదు అని అన్నారు కదా. మరి దీనికి దానికి ఎలా లింకు పెడతారు? సిదిరి అప్పలరాజు కుమారుడు చేసింది పూర్తిగా యాక్సిడెంట్ అన్నది ఎవరైనా చెప్తారు. వాళ్ళకి ఆల్రెడీ పరిచయము లేదు, అతడేం తాగి ఢీ కొట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ ప్రియాంక కేసు అన్నది ఉద్దేశపూర్వకంగా కారుతో ఆపి 3 సార్లు గుద్ది కింద పడేసి తల మీద కారు ఎక్కించి చంపేశారు. ఈ కేసుకు ఆ కేసుకు తెలుగుదేశం పార్టీ లింకు పెడుతోంది అంటే ఇంకేమనాలి? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా కూడా ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేస్తే తప్పేంటి, దానికి కేసు పెడతారా అని అడగలేదు. మీరు ఉద్దేశపూర్వకంగా అతడిని చంపాలన్న ఉద్దేశంతోనే యాక్సిడెంట్ చేశారని పోలీసులు సెక్షన్లు పెడితే దాన్ని వివరిస్తూ
అసలు ఆ గొర్రెల కాపరికి సిదిరి అప్పలరాజు కుమారుడికి అసలు పరిచయమే లేదు, ముందు వాళ్ళు వీళ్ళు ఎవరో కూడా తెలియదు. అలాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ ఎందుకు చేస్తాడు, అది సాధారణంగా జరిగిన యాక్సిడెంటే అని వాదించారు జగన్మోహన్ రెడ్డి. సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ కేసులో కొందరు పోలీసుల మీద కూడా చర్యలు తీసుకున్నారు కదా. మరి ఇంతగా కేసు జరిగి 3వ తేదీ యాక్సిడెంట్ జరిగితే 6వ తేదీ వరకు బయటకు రాకుండా కప్పెట్టే ప్రయత్నం, వీక్గా సెక్షన్లు పెట్టడం, నిందితుల్ని 3 రోజుల పాటు అరెస్ట్ చేయకుండా ఉండడం, ఇవన్నీ చేశారు కదా. మరి ఈ కేసులో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు పోలీసుల మీద?